భూమి అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటి. ఇది భూమి పటంలో మొత్తం వైశాల్యంలో 30% మాత్రమే. ప్రపంచ జనాభా 90% జనాభా కేవలం 30% భూభాగంలో నివసిస్తున్నారు. ప్రధానంగా నేల ఏర్పడడానికి ప్రధాన కారణం భౌగోళిక స్వరూపం. ప్రపంచ జనాభా 90% జనాభా కేవలం 30% భూభాగంలో నివసిస్తున్నారు. 1 సెంటీమీటర్ ముత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. భారతదేశం నల్ల ముత్తికలు, ఎర్ర ముత్తికలు, లాటరైట్ ముత్తికలు అనబడే ముత్తిక రకాలు ఉన్నాయి. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకసారి 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కిన్నార్ జిల్లాలోని రికాంగ్ పియో సమీపంలో మెంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడటం వలన 22వ నెంబర్ జాతీయ రహదారి దెబ్బతిన్నది. భారతదేశంలో ఈశాన్య భారత్లో వెదురు ఎక్కువగా పెరుగుతుంది. మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే మల్చింగ్ ఉంటుంది. మల్చింగ్ నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. భూ వినియోగం, సంరక్షణ చర్యలు, అడవుల పెంపకం, భూ సేకరణ, భూ వినియోగం నిర్ణయించు కారకాలు. నీటి చక్రంలో అంశాలు: బాష్పీభవనం, అవపాతం, ఉపరితల నీటి ప్రవాహం. నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు: ఆస్ట్రేలియా, దక్షిణాసియా, పశ్చిమాసియా. నేల స్వభావం తెలియజేసే నిర్మాణంలో అడుగు నుండి 3వ పొరను ఇసుక, రాతి పొడి, బంకమట్టితో కూడిన నేల ప్రబంధాన్ని కాలం నిర్ణయిస్తుంది. భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరలు నేల అంటారు. భూస్వరూపాలు నేల రకాలను నిర్ణయిస్తాయి. నేల సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు రూపాంతరశీల వలన ఏర్పడతాయి. ఇది శిలాశైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. జీవావరణంలో ప్రాణులన్నీ పరస్పర సంబంధాన్ని కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దీన్నే పర్యావరణ వ్యవస్థ అంటారు. మహాసముద్రాలు భూమిపై 3/2 ఆక్రమించాయి. భూ వినియోగం నిర్ణయించే భౌతిక కారకం స్థలాకృతి. వాతావరణం, ఖనిజాలు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలు. సంవత్సరం అంతా వారి కుటుంబం పోషించడం, జొన్నలను సాగు చేయడం, చిక్కును సాగు చేయడం సరిపోదు. సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ అవసరాల కోసం భూమి వినియోగించుకోవడం భూ వినియోగం అని అంటారు. గనుల తవ్వకానికై వినియోగించుకోవడం, అడవులు పెంచడానికి వినియోగించుకోవడం భూ వినియోగం అంటారు. వ్యవసాయం, విస్తరణ, నిర్మాణ కార్యకలాపాల వల్ల భూమి క్షీణత జరుగుతున్నది. నేల కోత, ఎడారీకరణ జరుగుతున్నది. వ్యవసాయం, కాలువలు సరైన నిర్వహణ ద్వారా నీళ్ళ వృధాను అరికట్టవచ్చు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు పాలకులను ఎన్నుకోవడం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యంలో పాలకులు కొన్ని నియమాలను పాటించవలసిన అవసరం లేదు. పార్లమెంట్లో ఏ దేశంలోనైనా చట్టాలను రూపొందించే అంతిమ అధికారం పార్లమెంటుదే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్లు ప్రభుత్వాన్ని నడిపే వారిపై కొంత నియంత్రణ కలిగి ఉంటాయి. ప్రభుత్వం నడిపేవారు పార్లమెంట్ మద్దతు ఉన్నంత వరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు. చౌదరి దేవిలాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. న్యాయయుద్ధ అనే ఉద్యమాన్ని నడిపించాడు. CITES యొక్క విస్తరణ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ అడ్వైజ్ అండ్ స్పైసెస్. భారత ప్రభుత్వం పరిధిలోని సివిల్ పోస్ట్ సర్వీసులో 27% ఖాళీలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారికి రిజర్వ్ చేయబడ్డాయి. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో 3/4 ఒక వంతు స్థానాలు స్త్రీలకు కేటాయించారు. మన దేశం 18 సంవత్సరాలు ఆ పైన వయసు గల వ్యక్తులందరూ ఓటు వేయడానికి అర్హులే. మండల్ కమిషన్ సిఫారసులను వ్యతిరేకిస్తూ వేసిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. దీన్ని ఇందిరా సాహ్ని ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సంస్థ కేబినెట్. ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 2014 మే 26 ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ 25 లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయి. పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో మొత్తం రిజర్వ్డ్ స్థానాలు పోను అన్రిజర్వ్డ్ స్థానాలుగా 412 ఉన్నాయి. 1987లో హర్యానాలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లోక్దళ్, దాని భాగస్వామ్య పార్టీలు రాష్ట్ర విధానసభలోకి 90 స్థానాల్లో 70 స్థానాలు గెలుచుకున్నాయి. స్వతంత్రంగా 60 స్థానాలు సాధించి శాసనసభలో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 16 లోక్సభ ఎన్నికల్లో 12% మంది మహిళలు సభ్యులు ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ప్రత్యక్షంగా పరిపాలించాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం 1979లో 2వ వెనుకబడిన తరగతుల కమిషన్ నియమించింది. ఈ కమిషన్ తన సిఫారసులను 1980లో అందించింది. రాష్ట్రపతి తన విచక్షణ అధికారాన్ని ప్రధానమంత్రి నియామకం సందర్భంలో ఉపయోగిస్తారు.
ఓటింగ్ సరళి ఒక ఎన్నికల్లో మొత్తం అర్హులైన ఓటర్లు ఓట్లు వేసిన వారి శాతం. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం అన్ని పార్టీలకు, అభ్యర్థులకు సమానంగా ఉండేది పరిస్థితి. ఒక రాజకీయ పార్టీ కేవలం అధికారం ఉండాలని బలమైన కోరికతో ఉంటే అది ప్రజలకు తప్పనిసరిగా సేవ చేయాల్సి ఉంటుంది. కేబినెట్ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. వివిధ శాఖల పనిని సమన్వయం చేస్తాడు. ప్రధాని మంత్రుల పనిని పంపిణీ చేస్తాడు. ప్రధాని రాజీనామా చేస్తే మంత్రివర్గం మొత్తం నిష్క్రమిస్తుంది. మన దేశంలో పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయి. ఈ సాధారణ చట్టమైన ఉభయ సభలు ఆమోదం పొందాలి. ప్రస్తుతం లోక్సభలో 24 నియోజకవర్గాలు, షెడ్యూల్ కులాల వారికి 47 స్థానాలు, షెడ్యూల్ తెగల వారికి 2019 జనవరి 20 నాటికి కేటాయించారు. రాష్ట్రపతి దేశానికి అధినేత, ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధినేత. మన దేశంలో స్వతంత్ర అత్యంత శక్తివంతమైనది ఎన్నికల సంఘం. న్యాయ వ్యవస్థ మాదిరిగానే దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఎన్నికల ప్రధానాధికారిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఒక ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా చేసే అంశాన్ని ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలి. ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలి. భారతదేశంలో మొత్తం నియోజకవర్గాలు 543. రిజర్వ్డ్ ఎస్సీ 84, రిజర్వ్డ్ ఎస్టీ 47. లోక్సభ స్థానాలు 2 కలిగిన రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, మణిపూర్, గోవా. రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు. రాష్ట్రాల గవర్నర్ ఎన్నికల కమిషనర్లను నియమిస్తాడు. ఇతర దేశాలకు రాయబారులను నియమిస్తాడు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగే ఎన్నికల వ్యవస్థ. ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి. ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలి. ప్రజాస్వామ్య దేశంలో కార్యనిర్వాహక వర్గంలో 2 విభాగాలు ఉంటాయి. పౌర సేవలో పనిచేసే వ్యక్తులను ప్రభుత్వ సివిల్ సేవ అధికారులు అంటారు. స్థానిక స్వపరిపాలన గురించి రాజ్యాంగంలో 40వ అధికరణం జాతిపిత గాంధీజీ ఆదర్శాలకు అనుగుణంగా రూపొందించబడింది. 73వ రాజ్యాంగ సవరణ 1992లో చేశారు. 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్వపరిపాలనకు సంబంధించినది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, ప్రతి నగర పంచాయతీలో ఉండే సభ్యులను గుర్తించుము. 10 మంది ఎన్నుకోబడిన సభ్యులు, 3 నామినేట్ సభ్యులు. ఇది భారతదేశంలో పురాతనమైన పురపాలక సంఘాలలో ఒకటి. దీన్ని 1867లో స్థాపించారు. దీన్ని భూమిలి అని పేరుతో పిలుస్తారు. వార్డు మెంబర్లు ప్రత్యక్ష ఎన్నిక, సర్పంచ్ ప్రత్యక్ష ఎన్నిక, ఎంపీటీ సభ్యులు ప్రత్యక్ష ఎన్నిక, కార్పొరేటర్, డివిజన్లో ఓటర్లు, కౌన్సిలర్, వార్డులో ఓటర్లు, పురపాలక సంఘం. దేశద్రోహ చట్టం 1870లో రూపొందించబడింది. బ్రిటిష్ ప్రభుత్వం విమర్శించిన, ప్రతిఘటించిన విచారణ లేకుండా ఈ చట్టం ప్రకారం అరెస్ట్ చేయవచ్చు. ఈ చట్టం ద్వారా సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. లారెన్స్ అలెక్టివ్ అనే సంస్థ 1990లో గృహహింస రద్దు మరియు రక్షణ బిల్లు రూపొందించడంలో ప్రధాన పాత్ర వహించింది. గృహహింస రద్దు మరియు రక్షణ బిల్లు పార్లమెంట్లో 2002లో ప్రవేశపెట్టింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తన సిఫారసులు రాజ్యసభకు 2002లో డిసెంబర్ సమర్పించింది. గృహహింస నుండి మహిళల రక్షణ నూతన బిల్లు 2005లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అమెరికాలో శ్వేత జాతీయ బస్సులు తన సీటును నెరవేర్చుటకు 1950 డిసెంబర్ 1న నిరాకరించింది మహిళ రోసా పార్క్స్. ఈ సంఘటనతో అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం ప్రారంభమైంది. ఈ చట్టం అమెరికాలో జాతి, మతం, పుట్టుక ఆధారంగా వివక్షను నిషేధించింది.